షీరా ఆర్ కేసర్ ఎట్లా వేసుకోవాలో చెప్తా. ఫస్ట్ నెయ్యి వేసి కాజులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 కప్పుల నీళ్లు బాయిలింగ్కి పెట్టుకోండి. 1 కప్పు రవ్వ మంచిగా నెయ్యిలో వేయించుకొని ఇట్లా మసులుతున్న నీళ్ళు పోయండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మంచిగా కలిపి అరకప్పు అంత చక్కెర వేయండి. ఇక తర్వాత మంచిగా కలిపి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నారు కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోండి. వేసి కలిపిన తర్వాత ఇంకా 2 టేబుల్ స్పూన్లు అంతా నెయ్యి వేసి స్విచ్ ఆఫ్ చేసేయండి స్టవ్ని. తర్వాత మంచిగా కలుపుకుంటే నెయ్యి అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇక నేను గోధుమ రవ్వతో చేసిన, మీరు ఏ రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ కరెక్ట్గా 7 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఎక్కువ డిష్లు తోమాల్సిన పని లేదు, ఒకే గిన్నెలో చేసుకోవచ్చు అన్నమాట ఇది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే దేవుడికి నైవేద్యం చూపిద్దామని చేసిన. ఇక నా దగ్గర కుక్కీ కట్టర్ ఉంటే ఇట్లా కట్ చేసుకున్నా. సింపుల్ ప్రసాదం రెసిపీ. ఒకే బౌల్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దాంట్లోనే రవ్వ వేయించుకొని తర్వాత మసలెట్ నీళ్ళు పోసి మంచిగా షుగర్ అండ్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఒక బిల్ల తిన్నాడు, ఇప్పుడు ఇంకో బిల్ల తీసుకోండి మా పొట్టోడు. ఏం తింటున్నావు? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.